హలో అండి, వెల్కమ్ టు షీపాకం. అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఈరోజు అయితే మనం ఇంకొక స్వీట్ చూద్దామండి. నిన్న ఉగాది స్పెషల్స్ చూసాము. ఈరోజు అయితే మనం కస్టర్డ్ చూద్దామండి. ఫ్రూట్ కస్టర్డ్, అది కూడా హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికైతే మనకు కావాల్సింది పాలు, పళ్ళు, మీకు ఇష్టమైన పళ్ళు, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, నట్స్ అనమాట, మీ ఇష్టం. అలాగే కొంచెం కస్టర్డ్ పౌడరు మరియు పటికి బెల్లం అనమాట. మనకి ఈ పటికి బెల్లం కూడా కావాలి మనకి, అంటే షుగర్ బదులుగా మనం పటికి బెల్లం వాడుకుందాం అండి. ముందుగా అయితే ఏం చేద్దామంటే, పాలనైతే మీరు ఒక గిన్నెలో పోసి మరగడానికి పెట్టేసేయండి. పెట్టేసి ఈలోపు ఏం చేస్తారంటే, కస్టర్డ్ పౌడర్ని తీసుకుని దాంట్లో కొంచెం మామూలుగా, అంటే చల్లగా ఉన్న పాలు, అంటే చల్లటి పాలని కాదు, మామూలుగా పాలు కొంచెం పోసేసేసి దాన్ని ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. అలాగే ఏం చేస్తారంటే, ఈ పటికి బెల్లాన్ని దంచేసి దీన్ని ఏం చేస్తారంటే, ఆ పాలల్లో, మరుగుతున్న పాలల్లో ఈ పటికి బెల్లాన్ని అయితే వేసి శుభ్రంగా కలిపేసేయండి కరిగేదాకా. ఇది కరిగిపోయాక అప్పుడు ఏం చేస్తారంటే, మనం కలిపి ఉంచుకున్న ఈ కస్టర్డ్ ఉంది కదండి, కస్టర్డ్ని కలిపి ఉంచుకున్నాం కదా, ఆ కస్టర్డ్ని అయితే పోసేసి తిప్పండి. ఇది తిప్పుతూ ఉండండి, కొంచెం చిక్కబడిపోతుంది అనమాట. కాసేపట్లో చిక్కబడిపోతుంది. మీరు ఇలా చిక్కగా చూపిస్తున్నట్టుగా చిక్కగా అయిపోవాలండి. మీకు ఇలా చిక్కగా అయిపోయాక ఏం చేస్తారంటే, వేరే ఒక పాత్రలో పోసి దీన్ని తీసుకెళ్ళి మీరు చల్లగా అవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అంటే ఫ్రీజర్లో పెడితే తొందరగా అయిపోతుందండి. అంటే కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్రీజర్లో పెడితే కనుక తీయడం ఒక అరగంట లేదా గంట, మ్యాక్సిమం అరగంటలో తీసేసేయండి. తీసేసి ఇప్పుడు మీరు బౌల్స్లో వేసుకుని మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగానో, లేకపోతే మీకు ఏవి ఇష్టమైతే అవి. మేమైతే ఇక్కడ యాపిల్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, అలాగే చెర్రీస్, టూటీ ఫ్రూటీ, పోమోగ్రానైట్ అంటే దానిమ్మకాయ, ఇవన్నీ వేసి కలిపామండి. టేస్టీగా ఉంటుందని చెప్పేసి మీకు ఏవైతే ఇష్టమో ఆ పళ్ళన్నీ వేసుకుని పైన నట్స్ కూడా వేసుకున్నారంటే, జీడిపప్పు, కిస్మిస్, లేదా బాదము, పిస్తా, టూటీ ఫ్రూటీ, ఇలా అన్ని రకాలు వేసుకోవచ్చండి, మీ ఇష్టం అనమాట. ఇంకా వేసుకుంటే మీకు అమోఘమైన, రుచికరమైన ఈ కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ తయారైపోతుందండి. ఇలా హెల్తీగా తయారు చేసుకోండి. మీరు కూడా చేసుకుని తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.